తాము దొంగతనం చేయకున్నా చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని నలుగురు యువకులు ఆత్మహత్యయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమరిలో కలకలం రేపింది. అయితే అసలు విషయానికి వస్తే ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ నలుగురు యువకులపై 5 నుంచి 6 కేసులు చొప్పున జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో గంజాయి దొంగతనం పలు ఘటనలపై నమోదయ్యాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్రెడ్డి పేర్కొన్నారు. కేవలం పోలీసుల మనోధైర్యం దెబ్బతీయాలనే నెపంతో కొంతమంది ఈ నేరస్తులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. పని కాడికి వెళ్ళి తీసుకొస్తారు, మళ్ళీ తెల్లారి పని అంటే పని కూడా మాకు పని ఇస్తారు. వాళ్ళు పోతేనేమో పోలీస్ స్టేషన్ పోతే సంతకం అంటారు, జైలు పంపిస్తారు. సార్ పట్టణానికి చెందిన చెంచుకాలి మరియు విజయనగర్ చెందిన ఒక నలుగురు యువకులు సూసైడ్ చేసుకుంటూ వీడియో తీసి పాయిజన్ తాగి వాళ్ళు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ నలుగురు యువకులు కూడా పాయిజన్ తీసుకొని వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. దీని గురించి విషయం ఏంటిదంటే, ఈ నలుగురు యువకులు ఎవరైతే ఉన్నారో కేనేని KK1 మైన్లో వీరితో పాటు మరికొంతమంది స్క్రాప్ దొంగతనం కేసులో, అట్లా SNPCని పోతూ SNPC మీద బండలు విసిరేసి అతను కూడా గాయమైంది. ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులు. వీళ్ళందరినీ కూడా వీరితో పాటు మరో 6 మెంబర్స్ని కూడా లాస్ట్ మంత్లో మందమరి పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఈ ఒక్క కేసే కాకుండా కాశీపేట, రామకృష్ణపూర్, మందమరి పరిధిలో వీళ్ళందరి మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళను ఏ రకంగా వాళ్ళ మొరాలిటీని డౌన్ చేయాలి, ఏ రకంగా మనము వాళ్ళని డిఫెన్స్లో పడేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇదొక పని చేయడం జరిగింది. దీంట్లో ఒకటి ఇవన్నీ కూడా పోలీసు వారు ఎవరు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కూడా ఏం లేదు, ఎవరిని కూడా పట్టుకొచ్చింది లేదు, ఇబ్బంది పెట్టింది ఏం లేదు. లీగల్గా చట్ట ప్రకారం ఏదైతుందో ఆ చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు ప్రొసీడ్ అయితే ఉన్నారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, తిట్టుడు కానీ కొట్టుడు కానీ ఏం చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఈ రకంగా మనం చేస్తే మళ్ళీ ఫర్దర్ కేసెస్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు, మా దగ్గరికి మా జోలికి రారనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి మా మీద ప్రతిదిన ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మేము